భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, ప్రణాళికలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంతకాలం ఎదురు చూసిన విషయాలు, ఆగుతూ వచ్చిన విషయాలు, ముఖ్యంగా మీ ఆలోచనలకు సంబంధించి కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటే మీరు ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలత అనేది ఒకటి కనబడుతుంది. ఎదురు చూసిన విషయాల్లో మీకు అనుకూలతలు, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు ఎవరన్నా స్త్రీలు అంటే సోదరి వర్గం వాళ్ళు మీకు సహకరించడానికి, మీ నైపుణ్యాలు పెరగడానికి, వారితో చక్కగా మీరు మాట్లాడడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తి కొరకు చేసే ప్రయత్నాలతో ఎక్కువ ఆలోచనలు అధికంగా చేస్తారు. వాహనానికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ అలజడికి లోనవుతారు. ముఖ్యంగా తల్లికి సహకరించే విషయంలోనూ, వాహనం మీద మీరు ఏదైనా ఇది కట్టడానికి రుణాలు చెల్లించే విషయంలో కానీ, వాహనం మీద ఎక్కువ దృష్టి సారించడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు ఇంతకు ముందుకన్నా కొంతవరకు అభివృద్ధికరంగా ఉంటాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడడం, నూతన వస్త్రాలు మొదలైనవి కొనుక్కోవడానికి, బహుమానాలకి, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో కొత్త మీకు బహుమానాలు అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఈ రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత విషయం కొంత తక్కువగా ఉంటుంది. ఆశించిన విషయాలలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ కృషితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వాహనాలు నడిపేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా, అంటే మీ మీద మీకు ఎక్కువ శ్రద్ధ, ఇతరుల విషయంలో కొంత అశ్రద్ధ ఉన్నట్టుగా ఉండడం బట్టి సంబంధాల్లో కొంత అనుబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీ ఆత్మీయుల మీద కూడా తగిన విధంగా ఫోకస్ చేస్తూ వారి అవసరాన్ని కూడా గుర్తించి వారికి ఈ రోజున మీరు సహకరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి సంబంధాలు చక్కగా బలపడతాయి.